మార్చి 15, 1939. భాషణలు 647. భక్తుడు అన్నాడు, భగవాన్, గాంధీజీ వర్ణించిన స్థితిలో ఆలోచనలు బయటివిగా అయిపోయాయా, అయిపోవా అని అడిగాడు. గాంధీజీ వర్ణించారు కదా, ఎందుకు నాకు ఎక్కడికి వెళ్తున్నాను, నాకు అక్కడికి వెళ్ళి నేను ఏం చెయ్యాలన్నది కూడా నేను ముందేమి ప్లాన్ చేసుకోలేదు, ఏదో మహాశక్తి ఆధీనంలో అలా జరుగుతోంది అంతేను అన్న అంశాన్ని చెప్పారు కదా. ఈ గాంధీజీ వర్ణించిన స్థితిలో ఆలోచనలు బయటివిగా అయిపోవా అని అడిగాడు. ఆలోచనలు అంటే తనకంటే వెలుపులుగా ఉన్నవి కదా అని అడిగాడు. అప్పుడు మహర్షి అన్నారు, అవును, నేను అన్న ఆలోచన వచ్చాకనే ఇతర ఆలోచనలన్నీ వస్తాయి. నువ్వు ఉన్నావు అనుకున్న తర్వాతనే ప్రపంచం కనిపిస్తుంది. నేను అని నువ్వు అనుకున్నాకనే నీకు ప్రపంచం కనిపిస్తుంది. తాను అన్న ఆలోచనతో పాటు ఇతర ఆలోచనలన్నీ ఆయనలోంచి పోయాయి. గాంధీజీ గారిలో తాను అన్న ఆలోచనతో పాటు ఇతర ఆలోచన కూడా పోయాయి. మనం గాంధీజీ గారు మాట్లాడుతున్నారు అనుకుంటున్నాం కానీ ఆ దేహాన్ని బట్టి ఆయన లోపల నేను అన్న ఆలోచన, దాంతో పాటు మిగతా ఆలోచనలన్నీ కూడా పోయాయి. అప్పుడు భక్తుడు అన్నాడు, అట్టి స్థితిలో మరి దేహబుద్ధి కూడా ఉండదు కదా భగవాన్ అన్నాడు. ఇప్పుడు మహర్షి అన్నారు, దేహబుద్ధి కూడా ఒక ఆలోచనే. ఆయన వర్ణించిన స్థితిలో ఆలోచనలు రావు. దేహబుద్ధి కూడా ఒక ఆలోచనే. దేహబుద్ధి కూడా ఆలోచనే కదా. నేను అన్నాకనే దేహం కదా. అవునమ్మా. నేను అన్నది నీ స్వరూపం అయితే నేను ఫలానా అన్నది ఆలోచన. కాబట్టి దేహబుద్ధి కూడా ఒక ఆలోచనే. అయితే గాంధీ గారు వర్ణించిన స్థితిలో ఆలోచనలు రావు. అక్కడ ఆయనకి నేనే లేదు. కాబట్టి దేహమును నేను అన్న ఆలోచన కూడా అక్కడ ఆయనకి లేదు. అప్పుడు ఆ భక్తుడు అన్నాడు, మరి ఆలోచనలు మానడానికి ఏ ప్రయత్నము అక్కర్లేదు అన్నారు గాంధీజీ. ఆయన చెప్పాడు, ఆలోచనలు మానడానికి ఏ ప్రయత్నం అక్కర్లేదు, ఆలోచన చేయకుండా ఉంటే చాలు. అవును, నిజమే. మరి ఆలోచనలు నిలపడానికి ప్రయత్నం ఎందుకు? కాని ఆలోచనలు తెచ్చుకోవాలంటే కదా ప్రయత్నం చేయాలి. ఆలోచనలు ఆపడానికి ప్రయత్నం అక్కర్లేదు, కానీ ఆలోచన తెచ్చుకోవాలంటే ప్రయత్నం చేయాలి. అదేమిటా, ఇదేమిటా, అక్కడెలాగా, ఇక్కడెలాగా, వారెలాగా, వీరిలాగా అన్నప్పుడు ప్రయత్నం చేయాలి. అసలు నీకు దేని ఊస అక్కర్లేదు, ఇక ఆలోచన చేయడం ఎందుకు? ఆలోచనే ఉండదు, అక్కర్లేదు. ఆలోచనలు ఆపడానికి ప్రయత్నం అక్కర్లేదు, ఆలోచన తెచ్చుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి అన్నారు. అప్పుడు భక్తుడు అన్నాడు, ప్రయత్నం అంతా ఆలోచనలు ఆపడానికే భగవాన్. మేము చేసే ప్రయత్నాలన్నీ ఆలోచనలు ఆపడానికే. గాంధీజీ కూడా దైవ సహాయానికి ఆలోచనలు అడ్డు అంటున్నారు. భగవంతుని యొక్క సహాయం అందుకోవాలి అంటే నీ ఆలోచనలు దానికి అడ్డొస్తున్నాయి అంటున్నారు గాంధీజీ కూడా. నీ ఆలోచన అడ్డు వేసుకోకపోతే ఉన్నది దైవ సహాయమే. ఇలా అలా కావాలి, ఇది పోవాలి, అది రావాలి, ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ఇస్తున్నటువంటి సహాయానికి అడ్లే కదా. అవును. కాబట్టి దైవ సహాయానికి ఆలోచనలు అడ్డు అన్నారు గాంధీజీ. కాబట్టి అది సహజ స్థితి అన్నమాట. ఆలోచనలు లేకపోతే దైవ సహాయమే సదా అందుతూ దైవ సహాయంతో సమస్త క్రియ జరుగుతుంది. అదే సత్యం. సహజమే అయినా అది సిద్ధించడం ఎంత కష్టం. గాంధీజీ మీరు అలా చెప్పేస్తున్నారు కానీ సహజమైన అది మాకు సిద్ధించడం చాలా కష్టం. దానికి సాధన అవసరం అంటారు కదా. సాధనలు ఆటంకము అని కూడా అంటారు. అదే మాకిది సందిగ్ధంగా ఉంది. దానికి సాధనలు అవసరమని అంటారు, సాధనలే ఆటంకము అని కూడా అంటారు.
అదే మాకు సందిగ్ధంగా ఉంది అన్నాడు ఆయన. అప్పుడు మహర్షి అన్నారు, ఆ విషయంలో అనుభవంలోనికి రాని వానికి సాధనలు కావాలి. మరి కనీసం ఆ విషయాన్ని గురించి ఏమాత్రము నీ ధ్యాసలోనే లేనప్పుడు కదా అసలు ప్రయత్నమే చెయ్యవు కదా నువ్వు. ఇప్పుడు మనం ఈ మార్గంలో ఇన్ని సంవత్సరాలుగా భగవాన్ చెప్పిన బోధలు, గురుదేవులు చెప్పిన బోధల్ని పట్టుకొని 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 ఈ శాస్త్రాలు ఆ శాస్త్రాలు చదువుకుంటూ వివరించి వివరించి చెప్పుకుంటూ వింటూ మళ్ళీ అనుకుంటూ గడుపుతున్నాం. కాబట్టి మనకి భగవంతుని సహాయము అంటే అఖండమైన దివ్య శక్తే ఉంది, అంతా శక్తి ఆధారంలో జరుగుతోంది అని తెలిసొచ్చింది. అలా తెలిసిన తర్వాత ఇక నీ ఆలోచన దానికి అడ్డే అని చెప్తే నీకు అర్థం అవుతుంది. కాబట్టి ఆలోచనలు అడ్డు నువ్వు తీసేసుకుంటావు. అలా కాకుండా లోకంలో దేహం పట్టుకుని అసలు భగవంతుడంటే ఆయన యొక్క సహాయం మనకి ఎలా అందుతుంది అన్న సంగతే తెలియకుండా ఇది చేస్తే అది చేస్తే ఆ పూజ చేస్తే ఈ పూజ చేస్తే లేకపోతే ఈ దానం చేస్తే ఆ దానం చేస్తే ఈ వ్రతం చేస్తే ఆ వ్రతం చేస్తే అది చేస్తే ఇది చేస్తే దైవ సహాయం అందుతుంది అనుకునే వాళ్ళకి మరి అవన్నీ చేయాల్సిందే. అవునా? ఇప్పుడు అర్థమైందా విషయం? అయ్యిందమ్మా. అందుచేత సాధనలు అవసరం అంటారు కొందరు, అంటే సాధనలు ఆటంకమని అంటున్నారు. ఈ విషయంలో సాధనలు అవసరమా ఆటంకమా? మొట్టమొదట ఆటంకము అన్నామనుకో, నువ్వు అసలు ఏం చేయాలో తెలియకుండా ఏమీ చేయకుండా ఉండలేకుండా మళ్ళీ దేహ తాదాత్మ్యంతో లోకంలో పడి దొర్లుతూ ఏడుస్తూ ఉంటావు. కాబట్టి నీ ఏడుకోవడం కోసం సాధన చేయమన్నారు. చేయగా చేయగా ఓహో ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది అనేటువంటి ఆశతో అవన్నీ చేస్తూ పోతావు. అవునా? ఇప్పటికీ నీకే తెలుస్తుంది, సద్గురువు లభించి ఇవన్నీ ఏమీ అక్కర్లేదు, అంతా ఈశ్వరుడే చేయిస్తున్నాడు అని తెలుసుకుని నువ్వు ఊరికే ఉండు అని చెప్తారు. అప్పుడు నీకు సాధనలు అవసరం లేదు అర్థాలు అని తెలుసుకోగలుగుతావు. కాబట్టి ఈ విషయం అనుభవంలోకి రాని వారికి సాధనలు కావాలి. ఎందుకు అంటే ఆ సాధనలు ఆటంకాలను నివారించడానికి. సాధనలు ఎన్ని చేసినా అది ఆదుకోలేని స్థితి ఒకటి ఉంటుంది. మనం ఎన్ని సాధనలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా, అయ్యో ఎన్నెన్ని పూజలు చేశారమ్మా, ఎన్నెన్ని దానాలు చేశారమ్మా, ఎన్నెన్ని యజ్ఞాలు చేశారమ్మా, అయినా భగవంతుడు కరుణించలేదమ్మా అనే సందర్భం కూడా వస్తుంది కదా. వస్తుందమ్మా. అంతేకాక నువ్వు సాధనలు ఎన్ని చేసినా ఆ సాధనలు నిన్ను ఆదుకోలేని స్థితి కూడా వస్తుంది. తాను శ్రద్ధగా చేసిన సాధనని కూడా సాగించలేని పరిస్థితి, ఎంతో భక్తితో ఎంతో శ్రద్ధతో చేసిన సాధన కూడా మానేవలసిన స్థితి వస్తుంది. మానేస్తావు, ఎందుకు ఎన్ని చేసినా లాభం లేనప్పుడు అనిపిస్తుంది. అప్పుడు వివేకం ఉంటే అప్పుడు గుర్తిస్తావు, దైవశక్తి అలా నిశ్చయిస్తే అలా జరుగుతుందన్నమాట. నేను ఎన్నెన్ని చేసినా ఏది రావాలో అది వచ్చి తీరుతుందన్నమాట. దైవం ఎలా నిశ్చయిస్తే అదే జరుగుతుంది. ఎన్ని చేసి నేను నివారించలేకపోయాను, దైవం యొక్క నిశ్చయంలో అలా ఉంది కాబట్టి అలా జరిగింది అన్నటువంటి నిశ్చయానికి అప్పుడు గుర్తిస్తారు. ఆత్మ అప్పుడు తానుగా సాక్షాత్కరిస్తుంది. ఓహో, ఎన్ని చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నాకు నా ప్రయత్నాల వల్ల నేను అనుకుని సాధించలేకపోయాను. అంటే దైవం యొక్క సహకారం లేకపోతే, దైవం గనక మనకి సహకరించకపోతే మనం ఏది చేసినా అది జరగదు. కాబట్టి వ్యక్తి తనకు తానుగా ఏదో చేసి మనం కావలసిన దాన్ని సాధించుకోగలుగుతాము అనేటువంటి అపోహ పోతుంది. మనం ఎన్ని చేసినా ఎలా చేసినా దైవ ఇచ్ఛకి మన ఇచ్ఛ కలిసి ఉంటేనే జరుగుతుంది అన్న జ్ఞానం కలగాలి. అవునమ్మా. అప్పుడు అతడికి ఆత్మ సాక్షాత్కరిస్తుంది. ఓహో, ఆత్మ అంటే పరమేశ్వరుడు,
పరమాత్మ. ఉమ్, ఓహో, ఈ విశ్వంలో ప్రతిదీ దైవేచ్ఛ ప్రకారమే జరుగుతోంది. దైవం ఎప్పుడు ఎవరికి ఒకరికొకలాగా చెయ్యడు. ఏది ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలో అలా ఇచ్చేస్తాడు. దీన్ని ఎవ్వరూ ఆపలేరు అన్న సంగతి మనం తెలుసుకొని ఊరికే ఉంటే అప్పుడు ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. ఉమ్, అప్పుడు భక్తుడు అంటున్నాడు, స్థితి సహజమే అయితే అసహజ విపరిణామాలు దశలు తొలగించుకొని అదే తనంత తాను నిలబడాలి కదా. స్థితి అంటే ఒక శక్తి ఉంది. ఉమ్, అదే కనుక సహజమైనదైతే ఈ అసహజమైనటువంటి ఉమ్, ఈ విపరిమాణాలు ఇవేమిటి, ఇవి ఒకసారి ఒకలాగా జరగడాలు ఉమ్, అనే దశలు, వీటిలన్నింటినీ తొలగించుకొని సహజమైన ఆ శక్తి తాను సహజంగా నిలబడాలి కదా. ఉమ్, మహర్షి అంటున్నారు, అసలు సహజ స్థితిని విడిచి మరొకటి ఏదైనా ఉందా? ఉందా? అది అది నిలబడ్డమేమిటి? అది ఉంది. ఉంది. దాన్ని ఆశ్రయించి రకరకాలుగా మారుతున్నట్టు, కలుగుతున్నట్టు, తొలుగుతున్నట్టు నీ చేత తోచబడేవన్నీ కూడా ఆ సహజమైన దానిని విడిచి ఉన్నాయా? అది లేదు. తప్ప మరి ఉందా? ఉమ్, ఆత్మతో పాటు మరొకటిని కూడా ఎవరైనా చూసారా? ఉమ్, ఆత్మను ఎప్పుడూ ఎరిగే ఉంటారు. నువ్వు ఎరిగే ఉన్నావు. అవునమ్మా, నేను ఎప్పుడు ఉన్నాను. నువ్వు అలా నేను ఎప్పుడు ఉన్నానన్న మాట కాదమ్మా. ఉమ్, నీకంటే మరొకరు నీలో ఉండడం నువ్వు చూసావా? లేదు. రెండు నేనులు ఉంటాయా ఎవరికైనా? ఉండవమ్మా. కాబట్టి ఆత్మ ఎప్పుడు ఎరిగే ఉంది కాబట్టి అది ఎప్పుడు తానుగానే ఉంటుంది. తనకంటే అన్యంగా రెండు ఉండదు. ఉమ్, కానీ మనకు ఆ రెండోది వస్తోంది కదా. ఆ రెండోదే సత్యం అనిపిస్తోంది. దానికి ఆధారమైన సత్యమైనది తెలియడం లేదు. ఉమ్, కాబట్టి అసహజమైనది సహజం అనిపిస్తోంది, సహజం కనిపించట్లేదు. ఉమ్, కానీ ఈ అసహజమైనది దేని వల్ల ఉండగలుగుతోందో గుర్తిస్తే అసహజమైనది రాలిపోతుంది, సహజమైనది నిలిచిపోతుంది. అవునమ్మా. అప్పుడు భక్తుడు అది స్వయం ప్రకాశి కనుక తానే గోచరిస్తుందంట. సహజ స్థితి స్వయంగా తనకు తానే ప్రకాశిస్తోంది కనుక తనకు తానే గోచరిస్తుందంటారు కదా భగవాన్. అది ప్రదీప్తమై ఉంది గనుక ప్రత్యక్షము అనుకుంటున్నాను. అది ప్రకాశిస్తుంది కాబట్టి అది ప్రత్యక్షము అనుకుంటున్నాను నేను. కానీ అది మాకు తెలియడం లేదు. సదా ప్రకాశిస్తూనే ఉంది అంటున్నారు. కాబట్టి అది అందరికీ ప్రత్యక్షమయ్యే ఉంది, కానీ మాకు తెలియట్లేదు అది. కనుక అది వెలుగలేదు అని భావిస్తాను. అది కేవలం ప్రదీప్తమే. దానిని ఎన్నో అడ్డగించి అది వానిని మరుగుపరుస్తున్నాయన్నమాట. అది తానే వెలుగుతుందన్నమాట. కానీ దాన్ని ఎన్నో అడ్డొచ్చేసి అది వానిని మరుగుపరుస్తుంది. ఆత్మ ప్రకర్షేణ దీప్తం, ఉజ్వలంగా వెలిగేదే ఆత్మ. అయితే మరి ఇతరాలన్నీ మిగిలి వెలుగవలే. కాబట్టి దాని కాంతిని అధికం చేయు ప్రయత్నం అవసరమేమో అనిపిస్తోంది. ఆత్మ ఉజ్వలంగా ప్రకాశిస్తోంది, అయితే ఇతరములన్నింటినీ మించి అది వెలగాలి. ప్రకాశిస్తోంది కదా, కనుక దాని కాంతిని మనకు అధికం చెయ్యాలేమో. వీటిలన్నిటినీ మించిపోయి అది వెలగాలంటే దాన్ని ఇంకా చెయ్యాలేమో అంటున్నాడు. మనం ఒక గదిలో తలుపులు వేసుకుని లైట్ వెలిగించుకున్నామమ్మా. ఆ లైట్ వెలుగులో గదిలో ఉన్నవి మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ ఆ వెలుగు గదికే పరిమితమా? కాదు కదా. అప్పుడు
గదిలో ఉన్న లైట్ గదికి పరిమితము కాదు అంటే గదికి ఉన్న తలుపులు కిటికీలు అన్ని తీసేస్తే అది వ్యాపించిపోతుంది వ్యాపించిపోతుంది. కదా, అపరిమితం అని తెలుస్తుంది. అలాగే అపరిమితమైన ఉజ్వలమైన జ్యోతి ఉంది, స్వస్థితి ఆత్మస్థితి అంటున్నారు. కానీ దాని ఇతరాలన్నిటికీ అసలు ఎక్కడా కనిపించకుండా అలికేసి ఉన్నాయి. అలికేసి ఉన్న వాటిల్లో అది కనపడడం లేదు మాకు. అంచేత ఆత్మదీపం యొక్క వెలుగుని ఇంకా పెంచితే బాగుంటుందేమో. అప్పుడు వీటినన్నింటినీ అధిగమించి ఆ వెలుగు తెలియబడుతుందేమో. అర్థమైందా విషయం? అయ్యిందమ్మా. మనిషి అది ఎలా సాధ్యం? ఆత్మ ఒక మారు మందకొడిగాను మరొకసారి ఉజ్వలంగాను ఉంటుందా? అది ఏ మార్పు లేకుండా ఏకరీతిగా కదా వెలుగుతుంది అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు సిగ్గుధ్వజునితో చూడాలా, తాను ఒత్తిని సరిదిద్దాను అంతే అంటుంది. కొంచెం కిందకి జారిపోయింది ఒత్తి, అప్పుడు లైటింగ్ గా ఉంది. ఆ ఒత్తిని కొంచెం పైకెత్తింది, లైటింగ్ పెరిగింది. అవునా? తన భర్త అయిన సిగ్గుధ్వజునితో చూడాలా, నేను ఒత్తిని సరిదిద్దాను అంది. మరి అలాగా ఏమైనా మాకు ఆత్మ వెలుగు ఎందుకు జారిపోయి కనిపించకుండా ఉంటే ఆ ఒత్తిడి సరిదిద్దే పని ఏదైనా చెయ్యొచ్చా అని అతని ఉద్దేశం అన్నమాట. అంటే భగవాన్ అన్నారు, అది నిధిధ్యాసన విషయంలో, నీ ధ్యాన విషయానికి సంబంధించింది అది. ఆ మాట, నీ ధ్యానాన్ని జారిపోతున్నావు నువ్వు, ధ్యానంలో సుస్థిరంగా ఉండకుండా. కాబట్టి కొంచెం పెంచుకోదాన్ని అని ధ్యాన విషయంలో, అది నిధిధ్యాస విషయంలో. శ్రవణం వల్ల జ్ఞానోదయం, అది జ్వాల. మరణం కలిగిన జ్ఞానాన్ని మరువనివ్వదు. శ్రవణం వల్ల జ్ఞానోదయం అవుతుంది, అది ఒక ప్రకాశంలాగా. వింటూ ఉండడం వల్ల ఆత్మ సర్వ వ్యాపకమైన చైతన్యం అంతటా అన్నిటా నిండి వెలుగుతోంది అన్న సంగతి నీకు తెలుస్తుంది, అది జ్ఞానోదయం. మరణం వల్ల ఆ జ్ఞానాన్ని ఎప్పుడూ మరువకుండా ఉండగలుగుతావు. గాలికి అడ్డుగా కట్టిన తెర దీపాన్ని ఆరకుండా నిలిపినట్లు, దీపం ఆరకుండా ఉండి ఒక తెరో ఏదో అడ్డు పెడతాం కదా, గాలికి ఆరకుండా దీపానికి అడ్డుగా ఒక తెర కట్టినట్లు పొంగే ఇతర ఆలోచనల్లో సుజ్ఞానాన్ని ములుగనివ్వకుండా కాపాడు. మరణం పొంగుతున్న ఇతర ఆలోచనలో మునిగిపోకుండా నీవు తెలుసుకున్నటువంటి ఆ సుజ్ఞానాన్ని మునిగిపోనివ్వకుండా ఆపే మననం. శ్రవణం వల్ల తెలుసుకున్నావు అది అఖండ జ్యోతి అని. అంటే జ్యోతి అంటే సదా ఉన్నటువంటి ఒక ప్రజ్ఞా ప్రకాశాన్ని, అది ఒకప్పుడు ఒక రకంగా ఒకప్పుడు ఒక రకంగా ఉండదని, అది సదా ఉన్నదని, దాని అందే సమస్తము ఉన్నట్లు తోస్తున్నాయని, ఈ ఉన్నట్లు తోచేవన్నీ ఆత్మ ప్రకాశాన్ని విడిచి లేవని విన్నావు. అన్నిటినీ వెలిగిస్తున్నది ఆ పరంజ్యోతే, అదే, అది తప్ప ఇంకొకటి లేదు. ఆ జ్యోతి వెలుగులో ఇవన్నీ అలా ఉన్నట్టు కనిపిస్తున్నాయి అంతే అని మాటి మాటికి మననం చేసుకుంటూ ఉంటే నీవు తెలుసుకున్నటువంటి జ్ఞానము దిగజారిపోకుండా ఉంటుంది మననం వల్ల. నిధిధ్యాసనము జ్వాల ప్రదీప్తంగా ఉండేట్లు ఒత్తిడి సరిచేస్తుంది. ఇక దాని అందే అలా నిలబడి ఉంటే ఆ జ్వాల చక్కగా ప్రకాశించేలాగున నిన్ను నిలబెట్టి ఉంచుతుంది. అదే నిధిధ్యాసనం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం మూడు ఎలా మన లోపల పనిచేస్తాయో స్పష్టంగా తెలిసిందా? తెలిసిందమ్మా. ఇతర ఆలోచనలు వచ్చినప్పుడల్లా సత్యజ్ఞాన కాంతి దాని మీద ప్రసరించేటట్లు
మనసును అంతర్ముఖం చేస్తుంది. ఇతర ఆలోచనలు వచ్చినప్పుడల్లా ఎప్పుడు బయట వేరే ఆలోచనలు ఏవి వచ్చినా సరే నీ లోపల నిధిధ్యాసనం వల్ల కలిగిన సత్యజ్ఞాన శాంతి దానిపై సరించేటట్లు మనసుని అంతర్ముఖం చేస్తుంది. అదే స్వభావం అయిపోతే సమాధి. ఇక్కడ మళ్ళీ ఒకసారి వివరించి చెప్పుకుంటే, నేనెవరిని అన్న విచారణ శ్రవణమమ్మ. అవును. అలాగే నేను యొక్క స్వరూప నిర్ణయం మననం. నేను సదా ఉన్నటువంటి చిన్మయ స్వరూపాన్ని, నేను సచ్చిదానంద స్వరూపాన్ని, నేను సర్వకాల సర్వావస్థల యందు ఉన్నాను. అలాగే 3 అవస్థల్లో 3 దేహాల్లోనూ కలిగి తొలుగుతున్నా నేను సదా ఉన్నాను అన్నటువంటి స్వరూప నిర్ణయమే మననం. ఈ స్వరూపాన్ని నిర్ణయించుకుని దాని గురించే మననం చేస్తున్నావు. ముందు విన్నావు నువ్వు చిన్మయ స్వరూపానివి, నువ్వు ఈ కలిగి తొలిగే దేహానివి కావు, ఇది జడమైంది, నువ్వు వీటిని ప్రకాశింపచేసేటువంటి జ్ఞానానివి అని విన్నావు. విన్నాక నేను చిన్మయ స్వరూపాన్ని, సదా ఉండువాడను, అవస్థలకు అతీతుడను, కాలాలకు అతీతుడను, నేను సదా ఉన్నాను, ఇదే కలిగి తిరుగుతున్నాయి తప్ప ఇదేవి నేను కాదు అని నిరంతర మననం ఏం చేస్తుంది? నీ స్వరూపాన్ని గురించి నువ్వు నిర్ణయం చేస్తూ ఉంటావు, అదే మననం. సరేనా? ఇంకా ప్రతి పరిస్థితిలోనూ దాని ఆచరణే నిధిధ్యాసనం. ఏ పనులున్నా, ఎటువంటి ఇష్టమైనవి జరుగుతున్నా, అయిష్టమైనవి జరుగుతున్నా, ప్రతి వాట్లలోనూ కూడా దానిని ఆచరణలో పెట్టుకోవడం. ఏది వచ్చినా సరే, ఏది వెళ్ళినా సరే, ఉన్నది అది ప్రకాశమేనని, నేనే అంతా, అంతా నేనే ఉన్నాను అని దానిని ఆచరణలో పెట్టుకోవడం నిధిధ్యాసనం. ఉట్టి నేనుగా ఉంటే సమాధి. ఇంకా ఈ 3 శ్రవణ మనన నిధిధ్యాసనలు కూడా వదిలి ఉంటే సమాధి. తెలిసింది కదా? బాగా తెలిసిందమ్మా. చక్కగా వివరంగా భగవాన్ చెప్పారు.